సో భగవాను వాచ విన్నాం కదా. నిన్నటి వరకు శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మొత్తం భగవంతుడు చెప్పిందంతా విన్న తర్వాత ఏమని చెప్పాడు భగవంతుడు? మొత్తం నా నుండే వచ్చింది, నా విభూతి విను అర్జున, సర్వం నా నుండే వచ్చింది, అందరూ నా నుండే వచ్చారు. నేనే ఆ, ఈ సృష్టి స్థితి లయ సర్వం నేనే, అన్నీ నా నుండే వచ్చాయి, అందరూ నా నుండే వచ్చాయి, ప్రతి గుణం కూడా నా నుండే వచ్చింది. ఇట్లా సర్వం నా నుండే ఉద్భవించిందని తెలిసిన వాళ్ళు బుధాభావ సమన్వితాహ, ఆ భావంతో నన్ను మ్, ధ్యానంలో ఉంచుకుంటారు, భజన చేస్తారు. ఆ రకంగా వాళ్ళు తుష్యంతి చ రమంతి చ ఉంటారు ఎప్పుడు. అండ్ వాళ్ళ హృదయంలో నేనుండి వాళ్ళకి ఎప్పుడు దదామి బుద్ధి యోగంతం, బుద్ధిని ప్రసాదిస్తాను. వాళ్ళు ప్రీతిపూర్వక భజన చేస్తున్నప్పుడు నేను బుద్ధిని ప్రసాదిస్తాను. అండ్ ఈ రకంగా వాళ్ళ హృదయంలో కూర్చొని హృదయంలో ఉన్న చీకటినంతా పారదోలుతాను అని భగవంతుడు చెప్పిన తర్వాత అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఓ భగవన్, నువ్వు పరం బ్రహ్మ, కృష్ణ నువ్వు పరం బ్రహ్మ, అండ్ నువ్వు కృష్ణ నువ్వు పరం ధామ, కృష్ణ నువ్వెంత పవిత్రం, కృష్ణ నువ్వు పరం భవాన్, కృష్ణ నువ్వు శాశ్వతమైన పురుషుడివి, కృష్ణ నువ్వు దివ్యమైన పురుషుడివి, యు ఆర్ ట్రాన్సెండెంటల్, గుణాతీతమైన వాడివి. కృష్ణ నువ్వు ఆది దేవం, అందరి దేవతలు నీ నుండే వచ్చారు. కృష్ణ నువ్వు అజం, నీకు జన్మంటూ లేదు స్వామి. కృష్ణ యు ఆర్ విభుం, నువ్వు గ్రేటెస్ట్. యా. సో ఇదివరకు అందరూ నారద, అసితల, వ్యాస అందరూ చెప్పారు నువ్వే దేవాది దేవుడు అని. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు భగవంతుడా శ్రీకృష్ణుడు, నేను దేవాది దేవుణ్ణి అని నువ్వే ఇప్పుడు చెబుతున్నావు. సో యా, దేవాది దేవుడా శ్రీకృష్ణ భగవానుడా, నువ్వే సర్వం అని అర్జునుడు చెప్తున్నాడు భగవద్గీతలో. సో సర్వం భగవత్మయం. ఇటువంటి భగవంతుని ప్రసాదించేది మనకి శ్రీ గురువు అన్నమాట. యా, ప్రభుపాద మన జీవితంలో రానంత వరకు అంతా అహమ్మమెత్తి, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు. కానీ ప్రభుపాద మన జీవితంలోకి వచ్చిన తర్వాత, గురుదేవులు మనకు వచ్చిన జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా కృష్ణ 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 కృష్ణ. సో ఈ రకంగా సాధు గురు, శ్రీ గురు మనకి కృష్ణుని ప్రసాదిస్తారు. కృష్ణ నామాన్ని, శ్రీకృష్ణ విగ్రహాన్ని, అండ్ అందరి హృదయంలో కృష్ణుని దర్శనం ఇప్పించేది కూడా శ్రీ గురువే. మనకేం క్వాలిఫికేషన్ ఉంది? దిక్కులు చూసి మాయలో పడే పరిస్థితి మనది. కానీ అందరిలోనూ భగవత్ సాక్షాత్కారాన్ని ఇప్పించేది శ్రీ గురువు. ధ్రువుడికి నారాయణ్ణి దర్శనం ఇప్పించింది ఎవరు? నారదముని. నువ్వు వెళ్ళి ఇట్లా తపస్సు చేయి, దెన్ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అని. అట్లా మనకి స్వామి, అందరి హృదయంలోని స్వామి దర్శనం ఇప్పించేది శ్రీ గురువు. అండ్ శ్రీ గురువు రాధికా ప్రేసకి కృష్ణ కృపా శ్రీమూర్తి, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవత్ కృపా మూర్తి శ్రీ గురువు అంటే. సో ఈ రకంగా భగవంతుడి ప్రసాదం అంతా మనకి శ్రీ గురువు రూపంలో వస్తుంది. ఎందుకంటే శ్రీ గురువు సంబంధదాత, ఆశ్రయదాత. మనకి భగవత్ సంబంధాన్ని ఇచ్చి మనకి భగవత్ సేవలో పెడుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. సో ఇటువంటి గురువు యొక్క ముఖ పద్మం నుండి వచ్చే వాక్కు మన చిత్తంలో ఐక్యమైనప్పుడు దెన్ మనకి సుప్రీం పర్ఫెక్షన్, సర్వసిద్ధి లభిస్తుంది. అండ్ ఈ రకంగా మన హృదయంలో ఉన్న చీకటి పోయి అక్కడ భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది, ప్రేమ భక్తి నింపబడుతుంది. ఇదంతా చేసేది ఎవరు? శ్రీ గురువు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర చెప్తున్నారు.
గురువాష్టకంలో, గురువందనంలో. సో, మనకి ఈ భగవద్ భావన వస్తుందంటే మనమేదో తెచ్చిపెట్టుకుంటే వచ్చింది కాదు. ఇది గురువు ఇచ్చింది. ఆ భావన లేకపోతే నాకు భగవంతుడు నాకు గురువునిచ్చింది. భగవద్ భావన నాకు గురువు ఇచ్చింది అన్న భావన లేకపోతే అహంభావం వస్తుంది. ఓహ్! నేను భగవద్భావంలో ఉన్నాను. నేను చేస్తున్నాను. అహంభావం, అహం కరోతి వస్తుంది. మనల్ని మనము ఆ అహంభావం నుండి, అహం కరోతి నుండి రక్షించుకోవాలంటే గురుభావం ఉండాలి. ఓహ్! ఇది గురువు ఇచ్చింది. గురువు నాకు భిక్షగా ఇచ్చింది అని. ఆ! శ్రీ గురుభ్యో నమః. తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. వైష్ణవుల్ని వైష్ణవులుగా చూడాలి. విష్ణు సొత్తులాగా చూడాలి. వాళ్ళు నాకు సంబంధించినోళ్ళు కాదు. నా చుట్టూ ఉన్నోళ్ళు. వాళ్ళు భగవత్ సంబంధికులు. అప్పుడు వైష్ణవులు వైష్ణవులుగా చూసినట్టు. ఆ తర్వాత తులసి వినతి విన్నాము. సో, ఇట్లా మనము గురువు కృష్ణ దిక్కుగా చూసినప్పుడు అప్పుడు మన పయనం వృందావనం వైపు వెళ్తుంది. వృందావనంలో ఉంటుంది. అహం అమితి దిక్కులో ఉన్నప్పుడు మాయలో ఇరుక్కుపోతాము. గురు కృష్ణ దిక్కులో చూసినప్పుడు మన ప్రయాణం వృందావనంకి చేరుస్తుంది. వృందావనంలో ఏంటి? సర్వం రాధాకృష్ణమయం. రాధాకృష్ణ దర్శనము, రాధాకృష్ణ సేవ, అండ్ హృదయం నిండా రాధాకృష్ణ ప్రేమ. అది ఆధ్యాత్మిక శరీరం, ఆధ్యాత్మిక జగత్తు, అంతరంగంలో ఉన్న ఆధ్యాత్మిక జగత్తు. మనం ఆత్మలం. మనము ఆధ్యాత్మిక జగత్ ఈ దేహాన్ని త్యజించిన తర్వాత అప్పుడు వృందావనంలో అడుగు పెట్టడం కాదు. ఈ ఆధ్యాత్మిక జగత్తు ఈ అంతరంగంలో ఇప్పుడే లభ్యమవుతుంది. ఎప్పుడైతే మనము హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరే హరే అనే ఈ నామ స్మరణలో ఉంటామో, ఇది గౌరంగా నాకు ఇచ్చిన నామము అని ఒక ప్రసాదంగా భావించి ఆ నామము ఉచ్చరిస్తున్నప్పుడు ఆ నామమే మనల్ని స్వామి స్మరణలోకి తీసుకొని వెళ్తుంది. అట్లా నామం మనల్ని స్మరణలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు మనం మాయ నుండి దూరం అవుతున్నాము. మాయ నుండి దూరం అవుతున్నామంటే బాధల నుండి దూరం అవుతున్నాము. సో ఈ రకంగా ఈ నామం అనేది, ఈ జపం అనేది ఇదేదో నేను చేయాలి రోజు 16 రౌండ్లు నేను చేయాలి. నేనేదో దేవుడికి, గురువుకి, కృష్ణకి ఏదో పెద్ద ఫేవర్ చేసి పెడుతున్నాను అన్నట్టు కాదు ఇది. నేను మాల చేయకపోతే గురు కృష్ణకి ఇప్పుడు ఏది జరగదు అన్నట్టు కాదు. గురు కృష్ణ మన మీద దయ చూపించి నీకు ఈ నామస్మరణ అవసరం ఉంటుంది, లేకపోతే నువ్వు ఈ దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతావు, అందుకనే నీకు ఈ భగవంతుణ్ణి నామ భగవాన్ని ఇస్తున్నాను అని గురుదేవులు మనకి కృపతో ఇచ్చింది. నేను రోజు 16 రౌండ్లు చేయాలా అనేది ఒక బద్ధజీవి ఆలోచన, మాయకి బద్ధం చేసే ఆలోచన. నేను 16 రౌండ్లు చేయాలా కాదు, గురువు అండ్ కృష్ణ నా మీద దయ ఉంచి నన్ను రక్షించడానికి రోజు ఈ సేవలో ఉంచుతున్నారు. వాళ్ళు నాకు ఇచ్చే కృప ఇది. నేను వాళ్ళకి చేసే ఫేవర్ కాదు. ఇది నేను చేస్తున్నాను అంటే అంత బరువుగా ఉంటుంది మనకు. అబ్బో చెయ్యాలా, ఓ తెగ చేసేస్తున్నాను అని బరువుగా ఉంటుంది. అహం కరోతి కాదు, నేను చేస్తున్నాను కాదు. అది గురు కృష్ణ కృప చేయించుతుంది. అప్పుడు బరువు ఉండదు మనకి, భక్తి అనుభూతి ఉంటుంది.
సో 16 రౌండ్లు రోజు చేయాలా అని కాదు. స్వామి నామం నన్ను రక్షిస్తుంది. స్వామి ఎంత కృపతో నా రక్షణ ఇస్తున్నాడు అదనమాట. సో అట్లా కీర్తనీయ సదాహరి అంటే అది గురుకృష్ణులు నా మీద ఎంత కృప ఉంచారు, ఏ నామం ఇచ్చారు, కథని ఇస్తున్నారు, సేవలో పెడుతున్నారు. ఈ రకంగా రోజు ప్రతిరోజు బతికున్నంత కాలం, జీవించున్నంత కాలం నాకు ఈ కృష్ణ నామము సేవలో ఉంచుతున్నారు. ఎంతటి కృప, గురుకృష్ణ కృప అనేది కీర్తనీయ సదాహరి. వాళ్ళ కృపని కీర్తించడం అన్నమాట. ఇదేదో నేను నీకు తెగ చేసి పెడుతున్నాను స్వామి, ఎంత చేస్తున్నానో చూడు అంటారు అహంకరోతి. సో ఎంతటి కృప స్వామి నీది, ఎంతటి కృప నీది గురుదేవ, అది కీర్తనీయ సదాహరి. గురుకృష్ణుల కృపని కీర్తించడము కీర్తనీయ సదాహరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురుకృష్ణ కృపని మనం కీర్తించకపోతే ఆటోమేటిక్ గా బద్ధజీవులం కదా, ఇంకేదో దేనో క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతాము. కీర్తించడం లేకపోతే ఇమ్మీడియట్ గా ఏ తప్పులు చెప్పడం మొదలు పెడతాము. అండ్ సో హరే కృష్ణ మహామంత్రం అంటే ఎప్పుడు కరుణని, స్వామి కరుణని కీర్తించడము, స్వామి దయలో ఉండడం అనమాట. ఇట్లా ఎప్పుడు స్వామి దయని, గురుకృష్ణ కృపని కీర్తిస్తూ ఉంటే దానిలో ఉన్న ఆనందంతో ఇంకేది వద్దు, ఇదే కావాలి, స్వామిని ప్రీతితో సేవించడము ఇదే కావాలి అని అనే స్థితికి తీసుకొని వస్తుంది మనల్ని నామస్మరణ. ఈ రకంగా మనల్ని మాయ సంబంధితమైన బాధ నుండి దూరం చేస్తుంది. ధనం, జనం, కవిత, సుందరం ఇవన్నీ బాధించేవి, బంధనాలను ఏర్పరిచేవి. ఆ బాధకరమైన బంధనాల నుండి, అటువంటి ఆలోచనల నుండి మనల్ని కాపాడేది, స్వామి పాదాల దగ్గర ఉంచేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణ, స్వామి నామస్మరణ. నంద తనుజ కృష్ణ, నువ్వు నన్ను ఈ విషపూరితమైన, నువ్వు నన్ను నీ పాద పద్మాల దగ్గర ధూళిగా ఉంచుకోపోతే నంద తనుజ కృష్ణ, ఈ విషపూరితమైన గుణ సముద్రంలో కొట్టుకొని పోతాను. సో దయచేసి నామంలో ఉన్న ఓ నంద తనుజ కృష్ణ, నీ పాద పద్మాల దగ్గర ధూళిగా ఉంచవా, లేకపోతే ఆ విషపూరితమైన గుణ సముద్రంలో కొట్టుకొని దుఃఖంలో మిగిలిపోతాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రకంగా గురుకృష్ణ కృప యొక్క మహాత్మ్యాన్ని మనము స్మరిస్తూ అట్లా మనం నామస్మరణలో ఉంటే నయనం గలద శ్రుదారయ, కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అబ్బా ఎంత కృప గురువన్ కృష్ణ, మీదెంత కృప, నన్ను ఆదుకోవాలని, నాకు దీక్షనిప్పించి, నన్ను నామంలో ఉంచి, నాకు కథనినిపించి, నన్ను సేవలో ఉంచి, నన్ను ఎంత ఆదుకుంటున్నారు. ఆహర్నిశ, రాత్రి పవళ్ళు, ప్రతిదినం ఈ శరీరంలో ఊపిరున్నంత వరకు ఎంత ఆదుకుంటున్నారు గురువైన కృష్ణ అని హృదయం నిండిపోతుంది వాళ్ళ మీద భక్తి భావంతో. అటువంటి భక్తి భావంతో చేసేది ఈ జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకాన్ని వింటారో, చెబుతారో, వాళ్ళకి కృష్ణ భక్తి రోజు రోజు ప్రవర్తమానం అవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన,
నిరపరాధ నామాలేలే పాయే ప్రేమాధాన. So when we do the japa, seeing that as mercy from Guru and Krishna, then our bhajan will be niraparada. That will give us premadana. ఎప్పుడైతే మనం ఈ జపాని ఇది గురుకృష్ణులు ఇచ్చిన కృపగా భావించి మనం జపం చేస్తామో అప్పుడు నిరపరాధ భజన అవుతుంది, కృష్ణ ప్రేమ లభిస్తుంది. సో వైష్ణవ ధర్మ ఈజ్ నామ, ప్రేమ నామ. వైష్ణవులను ఎప్పుడు చెప్పబెడతాము? నామమే మన ధర్మం అయినప్పుడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ నామమే మన ధర్మం అయినప్పుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री हरिनाम प्रभु की जय. श्री शिक्षाष्टकम की जय. आचार्य भगवान की जय.